హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా మాకు కాల్ చేసి అడుగుతూ ఉంటారు, భార్యకు సరిగా ఇంట్రెస్ట్ ఉండడం లేదు రతి పట్ల, క్రమక్రమంగా రతి పట్ల ఆసక్తి తగ్గిపోతుంది, కానీ మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, చేయాలని ఆసక్తి ఉంటుంది, కానీ వాళ్ళు సహకరించడం లేదు. వారు పెళ్ళైన కొత్తలో బాగానే ఉంది, కొద్ది రోజులు గడిచిన కొద్ది క్రమక్రమంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, కానీ మాకు తగ్గడం లేదు, అంటే కోఆపరేట్ చేయడం లేదు, సహకరించడం లేదు, ఇంట్రెస్ట్గా ఉండడం లేదు అని చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతుంటారు. అయితే స్త్రీలలో కూడా ఇలాంటి లోపాలను సరిదిద్దుకోవడానికి చక్కటి చిట్కాలు కూడా ఉన్నాయి. అయితే ముఖ్యంగా మగవారిలో ఏ విధంగా అయితే టెస్టోస్టిరాన్ హార్మోన్స్ యొక్క ఇంపార్టెంట్ ఉంటుందో, అదేవిధంగా స్త్రీలో కూడా ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ హార్మోన్స్ యొక్క లెవెల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అవి మ్యారేజ్ అయినాక కొంతమందిలో ఏమైందంటే క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయి, లేదా ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి అయిష్టత నచ్చగా వాళ్ళతో అంటే కొంతమంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మగవాళ్ళు తాగి వచ్చి రతిలో పాల్గొంటామంటారు, కానీ స్త్రీలకు అది ఇష్టం ఉండదు, ఆ స్మెల్ పడదు, కొంతమందికి అది ఇష్టం ఉండదు, ఆదరబాదరగా వచ్చి చేయడం కూడా ఇష్టం ఉండదు, కొంతమంది ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటాయి. అది మగవాళ్ళు కనుక ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వకపోతే వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయి పెద్దగా ఇంట్రెస్ట్ అనేది చూపించరు, ఏదో ఫార్మాలిటీ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా బాగానే ఉండి లేదా కొన్ని సంవత్సరాల పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల మీద కేర్ వల్ల అంటే ఏమవుతుందంటే ఈ పిల్లలు పుట్టిన తర్వాత ప్రొలాక్టిన్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దీనివల్ల ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ లెవెల్స్ అంటే కొంచెం తగ్గిపోతుంటాయి. అంటే పిల్లల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెంచుతారు ఎవరైనా తల్లిదండ్రులు. తల్లి అనేది కామన్ గా పిల్లల మీద ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉంటుంది, కాబట్టి దానివల్ల కూడా ఈ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా మామూలుగా ఉండి కూడా మీకు అంటే పిల్లలు పెరిగి కొద్దిగా అయినా కూడా మామూలుగా రతి పట్ల ఆసక్తి తక్కువగా ఉన్న వాళ్ళకు ఇప్పుడు చెప్పే చిట్కా అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు మీరు ఏ సమయం అన్నం తిన్న తర్వాత ఉదయం కానీ మధ్యాహ్నం కానీ రాత్రి ఏ సమయంలో రోజుకి ఒక్కసారి మాత్రమే ఒక తమలపాకు తీసుకోండి. ఆ తమలపాకులో కొద్దిగా ఒకటి లేదా రెండు వక్కలు అంటే మనకు మామూలుగా పాన్ షాప్లో దొరుకుతాయి వక్క, ఓకేనా, పోక కూడా ఉంటుంది, పోక ఒక చిన్న వక్క, అదేవిధంగా భాగం వక్కలు అంటారు కదా, ఆ వక్కలు కూడా చిన్న వక్క తీసుకోండి. దీనిలో ఒక చిటికెడంతా వెలిగారం వేయండి, ఒక చిటికెడంతా వెలిగారం, గుర్తుపెట్టుకోండి, చిటికెడంతా వెలిగారం వేయండి. ఒక చిటికెడంతా స్వర్ణ భస్వం అనేది మనకు దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక షాపులలో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, ఓకేనా. ఈ స్వర్ణ భస్వాన్ని కూడా ఒక చిటికెడంతా వేసి దాన్ని తినిపించాలి వాళ్ళు. అంటే అది మీరు అన్నం తిన్నాకనే, గుర్తుపెట్టుకోండి, అన్నం తిన్నాకనే తినిపించాలి. ఇలా ప్రతిరోజు కనుక తీసుకుంటున్నట్లయితే వారికి ఒక 1 వీక్ 10 డేస్ నుంచి ఈ కోరికలు పెరగడము, ఇంట్రెస్ట్ అనేది ఆసక్తి పెరగడం అనేది మీరు చూడవచ్చు. ఈ వెలిగారమే కానివ్వండి, లేదు అని అంటే ఈ స్వర్ణభస్వం అనేది స్త్రీలలో హార్మోన్స్ లెవెల్స్ ని పెంచడానికి, వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది. కొంతమందికి ఓపిక ఉండదు, అంటే రతిలో పాల్గొనడానికి కూడా ఎక్కువ శక్తి అనేది ఉండదు వాళ్ళకి, స్త్రీలకు అంత భరించుకోలేరు కొంతమంది. ఆ భయానికి కూడా కొంతమంది అలా చేస్తూ ఉంటారు కొంతమంది. కాబట్టి అంటే కొంతమందికి అయిపోయిన తర్వాత అంటే రతిలో పార్టిసిపేట్ చేసిన తర్వాత బలహీన పడిపోతుంటారు, ఏ పని చేయలేరు. సో ఆ భయం కూడా వాళ్ళలో ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళకి ఇమ్యూనిటీ పెంచడానికి, హార్మోన్స్ పెంచడానికి, రతి పట్ల ఆసక్తి పెంచడానికి ఈ చిట్కా అనేది చక్కగా ఉపయోగపడుతుంది. అయితే ఎన్ని చిట్కాలు వాడినా వాళ్ళ యొక్క మెంటాలిటీని అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఇష్టమా లేదా, ఇష్టానికి అనుగుణంగా మెదలడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వాళ్ళు ఏదైనా కొనమని అడిగారు, మీరు ఏం చేస్తారు, ఇప్పుడు అవసరం లేదు తర్వాత కొందని తీయ అంటారు. అది వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా కనిపిస్తుంది. తర్వాత మీరు పార్టిసిపేట్ చేద్దాం రా అంటే వస్తారా, వాళ్ళకి ఆ మైండ్లో ఆ ఇబ్బంది ఉంది కాబట్టి మీ మీద ఎక్కువ ఆసక్తి అనేది ఉండదు. అదే వాళ్ళు అడిగింది మీరు ఏదైనా కొనిచ్చిన వెంటనే వాళ్ళు మీ మీద ఎక్కువ ఇష్టం అనేది పెరుగుతుంది. నా కోసం చేశారు కాబట్టి పార్టిసిపేషన్ అనేది కూడా నీ ఇష్టంగా చేయాలనే ఒక ఇంట్రెస్ట్ అనేది, ఇది జనరల్ సైకాలజీ, స్త్రీల యొక్క జనరల్ సైకాలజీ. ఎవరైనా అంతే, మీరు ఏ భార్యగా ఎవరైనా చూడండి, ఏ ఫ్యామిలీ చూడండి, అడిగిన వెంటనే కొనియకపోతే వాళ్ళు ఒక రోజు దాకా కూడా వాళ్ళ మూడ్ అప్సెట్ లో ఉంటుంది. అది వాళ్ళ మెంటాలిటీ అంతే. మీరు కొనియకపోయినా మంచిది, మీతో మంచిగా రతిలో పాల్గొంటా అనే అమ్మాయిలు చాలా రేరు. కాబట్టి వాళ్ళ మెంటాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మెంటాలిటీకి అనుగుణంగా మీకు ఒకవేళ ఇబ్బందిగా ఉన్నాయి, సరే రేపు వెళ్ళి కొనుక్కుందామని వాళ్ళకు ఒక కాన్సెప్ట్ ఇస్తే, కన్ఫర్మ్ అంటే వాళ్ళకి కన్ఫర్మ్ గా రేపు తీసుకుందాము అన్న ఆలోచన ఒకటి వాళ్ళకి ఇస్తే ఓకే, అది వాళ్ళకు దాదాపుగా ఆ కోరిక నెరవేరినట్టుగానే ఉంటుంది, కాబట్టి వాళ్ళ మైండ్ కూడా హ్యాపీగా ఉంటుంది. దానివల్ల వాళ్ళకి హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం, మీతో హ్యాపీగా పార్టిసిపేట్ అవ్వడం జరుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న సైకలాజికల్ ఫీలింగ్స్ అనేవి స్త్రీలలో తగ్గిపోకుండా వాళ్ళ మెంటాలిటీని బట్టి వాళ్ళకి నచ్చిన విధంగా కొద్దిగా మనము మెదిలినట్లయితే తప్పకుండా ఇద్దరు ఫుల్ గా సాటిస్ఫైడ్ అవుతారు, ఇద్దరు హ్యాపీగా ఉంటారు. మరి కొండ మీద పోతే తీసుకురమ్మని అంటే మాత్రం ఎవరు ఏం చేయలేరు. బట్ మీకు అందుబాటులో మీరు చేయగలిగిన దాన్ని మీకు వీలైన దాన్ని మాత్రం అడిగిన వెంటనే చేయడం వల్ల స్త్రీల యొక్క అంటే వాళ్ళ సైకలాజికల్ గా వాళ్ళ మెంటల్ గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటి విషయాలు మీరు అర్థం చేసుకొని వాళ్ళ కోరికలు, చిన్న చిన్న కోరికల్ని కనుక మీరు నెరవేర్చి, ఇంకా మీరు మంచి వాళ్ళు ఇంకా మీరు చేయగలిగితే వాళ్ళు అడిగిన దానికన్నా ఎక్కువ కొనిస్తే కనుక వాళ్ళ మీద ఇంకా చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేయగలుగుతారు.
కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. తప్పకుండా మీకు నేను చెప్పినవి మీకు 100% యూజ్ అవుతాయి. కానీ మీరు అర్థం చేసుకోవాలి. మొండిగా పోవద్దు. నువ్వు అడిగితే నేను అడిగిన వెంటనే ఎందుకు కొనియాలి, నువ్వు అడగగానే కొనియన్నా, నాకు ఆ రోజు అది చేయమంటే చేయలేదు, నీకు ఈ రోజు చేయన్నా, ఇట్లా పోటీలు గొడవలు పెట్టుకోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వాళ్ళు కూడా సెక్సువల్ గా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు అన్నట్టు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని మీరు జాగ్రత్తగా, అంటే వాళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటుంది వాళ్ళ మైండ్ అనేది, చాలా జాగ్రత్తగా డీల్ చేసుకుంటే ఇద్దరు లాభపడతారు. ఓకేనా? నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు వాట్సాప్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.